హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. మనకి ఇక్కడ క్వశ్చన్ చూస్తే బన్నీ వద్ద 5 రూపాయల నాణ్యాలకు 3 రెట్లు 2 రూపాయల నాణ్యాలు ఉన్నాయని అంటున్నాడు. అంటే 5 రూపీ కాయిన్స్ 2 రూపీ కాయిన్స్ చూస్తే 5 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయో దానికి త్రిబుల్ ఉన్నాయంట. అంటే 3 టైమ్స్ 2 రూపీ కాయిన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని 1 పార్ట్ అనుకుంటే ఇది 3 పార్ట్స్ అవుతుంది. ఎందుకు? ఇంటూ 3 టైమ్స్ కాబట్టి. ఇప్పుడు చూస్తే అతని వద్ద మొత్తం సొమ్ము 77 రూపాయలు అయినా 2 రూపాయల నాణ్యాలు ఎన్ని ఉన్నాయి, 2 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అంటున్నాడు. మనకి ఇది 1:3 రేషియోలో ఉన్నదనే విషయం మనకు అర్థమైంది. సపోజ్ ఇటువంటి క్వశ్చన్ ఏ విధంగా చేయాలంటే 5 రూపీ కాయిన్ ఒక్కటే ఉందనుకోండి 5 రూపీస్ అవుతుంది. 2 రూపీ కాయిన్స్ 3 ఉన్నాయి అనుకోండి 2 3 6 రూపీస్ అవుతుంది. అంటే టోటల్ గా మనకి 11 రూపీస్ అవుతుంది. ఇప్పుడు 5 రూపీది 1 కాయిన్, 2 రూపీది 3 కాయిన్, అంటే టోటల్ గా 4 కాయిన్స్ ని మనం ప్లస్ చేస్తే 11 రూపీస్ వచ్చింది. కానీ 11 రూపీస్ కాదు, క్వశ్చన్ లో 77 రూపీస్ అన్నాడు. 77 రూపీస్ అంటే ఎన్ని కాయిన్స్ వస్తాయి? టోటల్ కాయిన్స్ మనం కనుక్కోవాలి. ఇంటూ 7 చేస్తే 11 7 77 వచ్చింది. ఇక్కడ కూడా ఇంటూ 7 చేసాం అనుకోండి 4 7 28. అంటే టోటల్ గా 28 కాయిన్స్ అనే విషయం మనకు తెలిసింది. ఆ 28 కాయిన్స్ లో మనకి టోటల్ గా 5 రూపీ కాయిన్స్ 1 పార్ట్, 2 రూపీ 3 పార్ట్, అంటే టోటల్ గా 4 పార్ట్స్ లో మనకి 2 రూపీది కావాలి. అంటే 3 పార్ట్స్ కావాలి. 28 ని 4 పార్ట్స్ చేసి 3 పార్ట్స్ మనకు కావాలి 2 రూపీస్. 4 1 4 7 అంటే 7 3 21 కాయిన్స్ ఏమో 2 రూపీ కాయిన్స్ ఉంటాయి. ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.